ఇంకా ఎక్కువ ఉందే. ఇప్పుడు ఆన్ చేయి చూడు. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా పెళ్ళి అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రీజన్ యాక్చువల్గా మనకి పెళ్ళి కొడుకుని ఊరేగించినప్పుడు పాటలు వేసుకొని తీసుకెళ్తారు కదా, సో ఆ డీజే సౌండ్ వినిపిస్తుందని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి మేము అరౌండ్ 1 o'clockకి అలా అయితే పెళ్ళి కొడుకుని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. సో పెళ్ళి కొడుకుని తీసుకుని రావడానికి మా ఊర్లో అయితే ఏదైతే ఊర్లో చివరి ఉన్న టెంపుల్స్ అలా పెద్ద చెట్టు అయితే ఆనవాయితీగా వస్తున్నట్లయితే పెళ్ళి కొడుకు వచ్చి ముందు వెయిట్ చేస్తాను. సో మేమంతా డబ్బులతో వెళ్ళి అతనికి పసుపు రాసి బొట్టు పెట్టి ఇంకా బామ్మర్ది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎత్తుకొని ఇంకా వాళ్ళని అయితే ఆట పెట్టిస్తారన్నమాట. ఉప్పు నీళ్ళు, పంచదార నీళ్ళు తాగి, బెల్లం నీళ్ళు తాగిపించి ఇంకా అక్కడి నుంచి అయితే పెళ్ళి ఊరేగించి డబ్బులతో డాన్స్ వేసి ఇంటికి తీసుకొచ్చి అప్పుడైతే ఇంకా మనకి మిగతా ప్రాసెస్ అయితే చేస్తారు. సో ఆ ప్రాసెస్లో ఇదన్నమాట. సో వాళ్ళ సైడ్ నుంచి చుట్టాలు, మా సైడ్ నుంచి ఊరేగింపుకి వెళ్ళిన వాళ్ళంతా కలిసి ఇక్కడైతే బంగారం తల్లి గుడి దగ్గర అయితే చేస్తున్నారనమాట. సో ఇదంతా నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా యాక్చువల్గా అక్కడ జరిగే వాయిస్తోనే నేను ఉంచేసాను అంటే కాపీరైట్ వస్తుంది. అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్ వేస్తున్నా. అండ్ అక్కడైతే ఇంకా పెళ్ళికొడుకు కోసం పసుపు కలపడం అండ్ తెచ్చిన బనానా తినిపిస్తారు, తాంబూలాలు ఇప్పిస్తారు. అండ్ యథావిధిగా పెళ్ళి అంటేనే ఫొటోస్, అసలు ప్రతి చిన్నది మిస్ కాకుండా ఫోటోగ్రాఫర్ ఫోటో షూట్ చేస్తాడు, వీడియో షూట్ అండ్ ఫొటోస్ తీస్తారు కదా. సో మెయిన్ ఎన్నిటికన్నా ఇంకా వాటికే ఎక్కువ ఇది. సో ఇంకా ఫైనల్గా అయితే ఈ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. మేమైతే పెళ్ళిలో చాలా ఎంజాయ్ చేసాము, నార్మల్గా కాదు. అండ్ ఫస్ట్ టైం నేను మ్యారేజ్ అయిపోయినాక 5 years తర్వాత నేను మ్యారేజ్కి ఉండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనమాట. ప్రతి దాంట్లోనే అంటే కంకణాలు కట్టిన దగ్గర, కాలుగోల దగ్గర అండ్ ఇలా పెళ్ళికొడుకుని తీసుకొని వెళ్ళడానికి తీసుకురావడము, ఇంకా రిసెప్షన్ స్టార్టింగ్ నుంచి పెళ్ళి కూతురు రెడీ చేసిన దగ్గర నుంచి అండ్ పెళ్ళిలో ప్రతిదీ ఇంకా గౌరీ పూజ దగ్గర నుంచి అన్నీ ఉన్నానన్నమాట. సో నాకు బేసిక్గా పెళ్ళి అంటేనే ఇష్టం, అంటే అలాగా పెళ్ళి హడావిడి అంతా. సో అలాంటిది మనమే మెయిన్గా ఇంకా అన్నీ చూడడం అనేది ఇంకా నచ్చిందనమాట. సో ఇక్కడ పెళ్ళికొడుకు పసుపు రాసేసి బొట్టు పెట్టేసి అరటిపండు తినిపించేసి అండ్ గ్లాసెస్తో వాటర్ అయితే బావ లేదా బామ్మర్ది తాగిపిస్తారు, ఉప్పు నీళ్ళు, బెల్లం నీళ్ళు. సో మాకైతే నేను చిన్నప్పుడైతే మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక పెద్ద మామిడి చెట్టు కింద ఉండేవాళ్ళు అనమాట. పెళ్ళికొడుకు అయితే ఎవరైతే పెళ్ళి చేసుకోవడానికి వేరే దగ్గర నుంచి వస్తారో వాళ్ళనమాట. సో ఇక్కడ వచ్చేసి మార్చేశారు, ఆ చెట్లు అవన్నీ కొట్టేయడం వల్ల ఇక్కడికి చేంజ్ చేశారు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. సో అంతే అనమాట. పెళ్ళి కాకముందు వరకు అసలు పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు ఏంటి ఐడియా ఉండదు. బట్ వన్స్ పెళ్ళి అయ్యాక మాత్రం ప్రతిదీ తెలుసుకోవాలి అండ్ తెలిసిపోద్ది కూడా. సో అదనమాట.
ఇక్కడ ఇదంతా చేసేసాక పెళ్ళికొడుక్కి కుంకుమతో పారాన్ని పెడుతున్నారు. సో నాకు చాలా తెలియని విషయాలు ఈ పెళ్ళిలో తెలుసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకు డ్యాన్స్లు అవన్నీ ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను, మీరు చూసే ఉంటారు. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఫొటోస్ దిగుతున్నారనమాట. ఇంకా పెళ్ళికొడుకు భారత్ అనేది యాక్చువల్గా పెళ్ళి అనేది నైట్ 11:30కే పడడం వల్ల ముహూర్తము. సో దానివల్ల ఏంటి అంటే మాకు టైం లేదనమాట, అన్నీ స్పీడ్గా జరిగిపోయాయి. అంటే ఊరేగింపు కానీ రిసెప్షన్ ఒక 2 hours 2.5 hours ఉందన్నమాట. 8:30 to 9:30 10:30 వరకు అనమాట. సో అలా ఇంకా ఎక్కువ టైం లేకపోవడం వల్ల పెళ్ళి అయితే స్పీడ్గా అయింది. అదే మాకు పెళ్ళి జరిగినప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clock జరగడం వలన ఇంకా రోజు మొత్తం పెళ్ళి ఊరేగింపు అన్నిటి కోసం ఉంచాము కదా. పెళ్ళంతా 3-4 days బాగా ఎంజాయ్ చేసాము. అంటే అసలు కనీసం టయానికి ఫుడ్ కానీ నిద్ర కానీ లేదు. ఇంకా కాలు కూడా కూర్చోడానికి టైం లేకుండా అలా తిరగడం వలన అండ్ పెళ్ళి మొత్తం అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా మండే రోజు అనమాట. సో మండే రోజు ఇలా పడుకుంటే చాలు పైన ఫ్యాన్ వేయకుండానే తిరిగేస్తుంది అనమాట. అంటే కళ్ళు అంతలా తిరిగి సో అంత నీరసం అయిపోయింది పెళ్ళి వల్ల. సో ఇంకా మొత్తానికైతే అంత ఎంజాయ్ చేయాలి అంటే ఎంత తిరగాలి అంటే ఈ మాత్రం ఉంటుంది. సో ఫైనల్గా అయితే పెళ్ళంతా అవుతుంది. ఇంకా మీకు చూపిస్తున్నది వచ్చేసి జస్ట్ ఊరేగింపుకి ముందు అంటే ఒక 1 hour ముందు పెళ్ళికొడుకుని ఏం చేస్తారనేది చాలామంది ఆడవాళ్ళకే తెలుస్తుంది. ఆ అబ్బాయిలు ఏంటంటే ఈ ప్లేస్కి వచ్చి ఏం చూడరు చేయరు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. సో ఇంకా ఫైనల్గా అయితే ఇలా తాగిపించేసిన తర్వాత ఇంకా అందరూ ముత్తైదులు తీసుకొని ఇంకా కారులో కూర్చుంటే వెళ్ళినంత వరకు అంటే ఊరంతా తిప్పేసి తీసుకెళ్తారు కదా పెళ్ళింటికి, వాళ్ళందరికీ అక్షింతలు ఇస్తారు. అక్షింతలు అయితే వేస్తారు. లాస్ట్లో ఇంకా ఈ మంగళహారతి గురించి చెప్పాలంటే ఇవి డబ్బులతో కూడినవి. యాక్చువల్గా ఎక్కడ మంగళహారతి ఇచ్చినా కూడా డబ్బులు వేయాలి. ఇంకా పెళ్ళికొడుకు చేతిలో ఆ మాత్రం కట్టే ఉండాలన్నమాట, డబ్బులు కట్ట. ఇంకా ఇక్కడైతే డీజే స్టార్ట్ అయిపోయింది, అందుకనే నేను ఆపేసాను. యాక్చువల్గా చూసారు ఎలా డ్యాన్సులు చేస్తున్నారు, నేను కూడా చేశాను, షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను, మీరు చూసే ఉంటారు. అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరోళ్ళు ఏంటి అంటే పెళ్ళైనా పండగైనా ఏదైనా కలిసిమెలిసి చేస్తారు. అందరూ కలిసి ఎవరు రాను చేయను అని చెప్పరు, అందరూ వచ్చి కలిసి చేస్తారు. వాళ్ళ ఊర్లో పండగలు పెళ్ళిళ్ళు అయితే చాలా సరదాగా ఉంటుంది. సో ఇగోండి ఇక్కడైతే ఇంకా పెళ్ళికొడుకుతో కూడా చేయించారు. ఇంకా అవన్నీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఇంకా మా తమ్ముడితో అయితే చేయించడానికి డ్యాన్స్ చూస్తున్నారు. ఫస్ట్ టైం మా తమ్ముడు కూడా చేయడం. అండ్ మేము కూడా పెద్దగా పెళ్ళిళ్ళలో చేయలేదు, బట్ ఫస్ట్ టైం పెళ్ళిళ్ళలో చేసామన్నమాట. సో ఇంకా డ్యాన్స్లు అయితే వేసాక మేము చూసారా పక్కన ఏ సాంగ్ అయితే వేయని ఇంకా డ్యాన్స్ అయితే చేసుకుంటాం. ఇలా డాన్స్లు అయితే వేసేసాక ఇంటికైతే వెళ్ళిపోయాము. ఆ సాంగ్స్ పెట్టకపోవడానికి రీజన్ వచ్చేసి చెప్పాను కదా, కాపీరైట్ వస్తుంది అన్నమాట, అందుకే సాంగ్స్ వేయట్లేదు. బట్ నువ్వు చేయి అని లాక్కునేదే ఎక్కువ ఉంటుంది డాన్స్ కన్నా అమ్మాయిలతో. అబ్బాయిలు అయితే మంచిగా అసలు ఏ ఇది లేకుండా డాన్స్ వేస్తారు. సో ఫైనల్గా అయితే డ్యాన్స్లు వేస్తున్నాం కదా. ఈ డ్యాన్స్ వేసే దగ్గర పక్కన మా ఆయన ఉన్నారు చూసారా, మా ఆయన ఇలాంటివి ఎంకరేజ్ చేయరు మ్యాక్సిమం, కానీ చెల్లి పెళ్ళి కాబట్టి వదిలేస్తారనమాట. సో ఇంకా ఫైనల్గా అయితే ఊరేగింపు అయితే అయిపోయింది. పూర్తిగా నేను పట్టలేదు ఇంకా పెళ్ళికి అయితే వచ్చేసాను. పెళ్ళి కొడుకుని తీసుకొని ఇంకా అందరూ అయితే అక్షంతలు వేస్తారు, దీవిస్తారు. సో దీవించేసాక వెళ్ళిపోయి తనైతే కాళ్ళకి అంటే ఎలాగైతే స్నానాలు చేపిస్తారు కదా దానికైతే రెడీ అయిపోవాలి. ఇంక ఇది వచ్చేసి రిసెప్షన్ దగ్గర వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రీజన్ వచ్చేసి వెనకాల పెళ్ళి కొడుకు వాళ్ళు వచ్చేసి డాన్స్లు వేస్తున్నారనమాట. అక్కడ
అందుకని చెప్పేసి నేను సాంగ్స్ వినిపిస్తాయని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యాక్చువల్గా రిసెప్షన్కి రెడీ అయిపోయాము. ఇంకా విహాన మీకు ఎక్కడ కనిపించదు, ఎందుకంటే ఎవరో ఒకరితో వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు అసలు కనిపించలేదు సరిగ్గా. రెడీ చేసినప్పుడు కూడా నాతో లేదు, తిన్నప్పుడు కూడా లేదు. నేను బిజీగా ఉంటే తను మా చెల్లెల వాళ్ళ దగ్గర ఇంకా పిన్ని వాళ్ళ దగ్గర గట్టా ఉండిందనమాట. పెళ్ళిళ్ళలోకి వెళ్ళాక ఇంకా అందరూ ముచ్చట్లు పెట్టుకుంటారు, ఎందుకంటే ఎప్పుడూ కలుస్తారు కదా. సో ఇలాంటి పెళ్ళిళ్ళప్పుడే సో చుట్టాలు, దూరపు చుట్టాలు అండ్ ఫ్రెండ్స్ అందరూ మంచిగా ముచ్చట్లు పెట్టుకొని ఫుడ్ తినేసి ఇంకా ఇలాంటప్పుడే సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ సైడ్ అయితే ఫుల్ డాన్స్లు ఒక్కటే డాన్స్లు అనమాట. సో ఇంకా రిసెప్షన్ అంటే స్టేజ్ అయితే మాకు వాడు మోసం చేసేసాడనమాట. స్టేజ్ వేసేవాడు చాలా అమౌంట్ తీసుకొని అండ్ మాకు అప్పటికప్పుడే ఇంకేదైనా వాళ్ళకి సెట్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఓల్డ్ తీసుకొచ్చేసేసారు. దానికి చాలా వాళ్ళతో గొడవ అయితే నెక్స్ట్ డే పెట్టుకున్నారనమాట. సో అమౌంట్ తగ్గించి ఇవ్వాల్సి వచ్చింది. సో ఇలాంటివి మోసాలు చాలానే జరుగుతాయి. అండ్ కొంతమంది పెళ్ళి కదా, చాలా డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నాం కదా, ఆలోచించాలి. సో సరేలే మా నాన్న వాళ్ళు ఏమనరు కాబట్టి వదిలేసి అంతే. ఇంకా ఆ రోజు అయితే ఏం జరగలేదు. అండ్ ఫైనల్గా పెళ్లి కూతురుని అయితే రెడీ చేసేసాము. రెడీ చేసేసాక చూసారు కదా పెళ్ళికొడుకు వాళ్ళు అప్పటికి ఇంకా డాన్సులు వేస్తూనే ఉన్నారనమాట. సో ఇంకా రిసెప్షన్ ఇటు జరుగుతుంటే ఇటు డాన్స్లు అనమాట. ఫైనల్గా డాన్స్లు అన్నీ అయిపోయినాక రిసెప్షన్ దగ్గర ఒక 2.5 అవర్స్ ఉండడం వలన అండ్ ఎక్కువ టైం లేదనమాట. రిసెప్షన్ వీడియోస్ కూడా క్యాప్చర్ చేయలేకపోయాను. చెల్లి ఫోన్ పోయిందనమాట. యాక్చువల్గా రూమ్లో ఛార్జింగ్ పెడితే ఎవరో తీసేశారు, అది కొత్త మొబైల్, అందుకని చెప్పి వన్ మంత్ అలా అవుతుంది. విహన చూసావా ఇంకా స్తంభం ఎక్కేసి మరి ఇంకా చూసేస్తుంది అనమాట. నేనైతే ఫుల్ బిజీ అనమాట. ఇంకా మీకు ఎక్కడ కనిపించిన బిజీగానే ఉంటా, పెళ్ళికూతురు రెడీ చేయడం, ఆ సామాన్లు కావాలి ఈ సామాన్లు కావాలని చెప్పేసి. సో ఫైనల్గా అయితే నైట్ 10 o'clockకి గౌరీ పూజ కూర్చున్నారు. ఇంకా 11:30కి జీలకర్ర బెల్లం పెట్టేసి ఇంకా ఫైనల్గా పెళ్ళి అయితే అయిపోయింది. సో రిసెప్షన్లో అయితే ఫుల్ హడావిడి ఉండిద్ది, ఎందుకంటే నెక్స్ట్ స్టేజ్ మీద కావాల్సినవన్నీ పంతులు గారు వచ్చేస్తే ఇంకా అవన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి. సో ఫైనల్గా అయితే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.